ప్రస్తుత రాజకీయాలపై మనతో మాట్లాడడానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ పీపీపీ ఏదైతే మెడికల్ ఇష్యూ మీద నిన్న జగన్ కూడా స్పందించారు. మాట్లాడుతూ కూడా మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలేస్తాం. సో ఆ నేపథ్యంలోనే ఈ వచ్చే టెండర్ వాళ్ళని కూడా ఆగిపోయారన్న. అసలు ఈ స్టేట్మెంట్ మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నేను బెదిరించాను కాబట్టి ఆగిపోయారని. సో బెదిరించిన మాట వాస్తవం అనమాట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధ్వంసకర మానసిక స్థితి ఎలా ఉందంటే, తన రాజకీయ లాభం కోసం ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును విద్యను అభ్యసించాలనుకుంటున్న పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అదేవిధంగా మెరుగైన వైద్య సేవల్ని ఈ కొత్తగా రాబోయే కళాశాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మీద కోపం ఆయనకి? చంద్రబాబు నాయుడు గారి మీద కోపమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కోపమా, కూటమి ప్రభుత్వం మీద కోపమా, లేదా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న నా మీద కోపమా? మీరు ఏమన్నా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. కానీ ఇవాళ మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో మీరు చేసిన విధ్వంసం తర్వాత 5 సంవత్సరాల్లో కాలేజీలు నిర్మాణం పూర్తి చేయలేకపోతే కేవలం పులివెందులు తప్ప మిగతా 17 కళాశాలలు నిర్మాణం మీరు 10% నుంచి 12% మాత్రమే పూర్తి చేసి ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అందించాలనుకుంటున్న, ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లుగా తయారు కావాలనుకుంటున్న అనేక మంది ఆశల్ని చిదిమేసిన ఇది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారం, నీతి ఆయోగ్ చెప్పిన విధానం ప్రకారం, లేదా ఎన్ఎంసీ విధానం ప్రకారం, లేదా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిన విధానం ప్రకారం, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్న విధానం ప్రకారం ఇవాళ అనేక 16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో కళాశాలల నిర్మాణం జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారంటే ఊరంతా ఒక దారి అయితే ఉల్పిరి చెక్కది ఇంకో దారి అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఉంది. అంటే మొత్తం సమాజం ఒకవైపు పోతుంటే విధ్వంసకర మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకో వైపు. మీకు వచ్చిన నష్టం ఏంటి? అసలు ఈ పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి, ప్రైవేటైజేషన్కి తేడా ముందు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకంటే ఇవాళ తండ్రి దీన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లను అవినీతి ద్వారాలు సాధించుకున్న వ్యక్తి ఇవాళ ప్రతి ఊర్లో ఒక ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల గురించి మాట్లాడుతుంటే, వైద్య విద్య గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ 10 కళాశాలలు ఏవైతే మేము పీపీపీ మోడల్లో తీసుకెళ్లాలనుకుంటున్నామో దీంట్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఆపరేషనల్ ఎక్స్పెండిచరు ప్రైవేట్ పార్టీ చేస్తారు. 33 సంవత్సరాల పాటు నిర్వహణ ఉంటుంది. దీని సందర్భంగా విద్యార్థులు విద్యను అందించాల్సిన చదవాలనుకుంటున్న విద్యార్థులకి నష్టం జరగకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారే జీవో 107, 108 తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలలో ఈ కేటగరైజేషన్ తీసుకొచ్చి ఈ మేనేజ్మెంట్ కోటాని 50% కన్వీనర్ కోటాని, 35% మేనేజ్మెంట్ కోటాని, 15% ఎన్ఆర్ఐ కోటాని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ కళాశాలల్లో వైద్య విద్యను వ్యాపారం చేయాలని చేసింది ప్రయత్నం, ఆ విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు. తద్వారా మీరు తెచ్చిన విధానం కారణంగా ఇవాళ వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు నష్టం జరగకపోగా లాభం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు తెచ్చిన విధానం ప్రకారం 100 సీట్లు ఇంటేక్ ఉంటే 15 సీట్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉండేది. దాంట్లో మిగిలిన 85%లో 50% అంటే 42 సీట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చేవి. ఇవాళ ఆ విధానం మార్చేసి 100కు 100 సీట్లలో 50% కన్వీనర్ కోటా ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల ఒక్కొక్క కళాశాలలో ఈ అదనంగా 100 సీట్ల ఇంటేక్కి 8 సీట్లు వస్తాయి, లేదా 150 సీట్ల ఇంటేక్ ఉంటే 11 నుంచి 12 సీట్లు అదనంగా వస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీలో 220 సీట్లు అదనంగా రాబోతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. రెండవ విషయము, ఇవాళ ఈ ప్రైవేట్ కొలాబరేషన్తో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తున్న ఈ హాస్పిటల్లో అధునాతనంగా నిర్మించాలనుకున్న హాస్పిటల్, గతంలో మీరు 420 పడకల ఆసుపత్రులు నిర్మించాలనుకుంటే మేము దాన్ని ఇప్పుడు 625 పడకలు నిర్మించాలనుకుంటాం. తద్వారా 6250 కొత్తగా ఇవాళ కొత్త బెడ్స్ రాష్ట్రంలో పేదలకు అందుబాటులోకి రాబోతున్నాయి. తద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవ అందుతుంది. 30% ఇది ఓపీలు ఐపీలు అందరికీ ఫ్రీ అయితే ఈ పేదలకు మాత్రం 70% పడకలు పూర్తిగా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ మీకు తెలిసిన భాష అయితే ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్నాం. వైద్య విద్యార్థులకు నష్టం జరగట్లేదు, మెరుగైన వైద్యం విషయంలో పేదలకు అందం జరగట్లేదు, పైగా మంచి జరుగుతోంది. 10 కాలేజీలకు కానీ 150 సీట్లు 200 సీట్లు అదనంగా రాబోతున్నాయి. అదేవిధంగా 240 పీజీ సీట్లు, ఒక్కొక్క కాలేజీకి 24 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ఇవన్నీ కాకుండా 6250 బెడ్లు పడకలు కూడా రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిని అడ్డుకోవాలి. ఇవాళ ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారం అందుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక సానుకూల వాతావరణం ఇక్కడ ఉంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తున్నారు. ప్రజలు సంతోషకర వాతావరణం ఉంది. అటువంటప్పుడు ఆ విధ్వంసకర మానసిక స్థితి ఉంటున్న వాళ్ళు నలుగురు సంతోషంగా ఉన్నా, పచ్చగా ఉన్నా చూడలేని వారు ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప. అందుకే నేను చెప్తున్నా, అయ్యా మీకు మీ నమ్మకం ఉంటే, మీ వాదనలో పస ఉంటే, మీ వాదనలో నిజాయితీ ఉంటే మీరు ఎక్కడన్నా చర్చకు రండి. అసెంబ్లీకి ప్రజలు పంపించారు కదా, అసెంబ్లీకి రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇవాళ కాలేజ్ పిల్లలకి అడిగినా చెప్తారు, ఏమో మీకు పీపీపీకి ప్రైవేటైజేషన్ తేడా తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు సార్. ఇక్కడేమో యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. తర్వాత వాళ్ళు ఎవరైనా కన్స్ట్రక్షనర్ ఎవరు వస్తారో వాళ్ళు ఎవరు కూడా దాన్ని తనఖా పెట్టడానికి అవకాశం లేదు. తర్వాత ఏదన్నా తప్పులు జరిగినా, అవకతవకలు జరిగినా ఈ ఏపీ మెర్క్ దీని విధానంలో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి కాలేజీలో కూడా ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఫీజులు ఇది జరుగుతాయి. కాబట్టి ఏ రకంగా నష్టం లేదని చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాలి. అంటే పీపీపీ సంబంధించి ఏదైతే ఈ అంశం నేపథ్యంలో ఒక సవాల్ విసిరాడు అరెస్ట్ నేపథ్యంలో మీరు. సో దాని మీద మాజీ మంత్రి నుండి పెర్నీలని కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు మీ మీద, జగన్తో పోలుస్తూ ఏంటని చెప్పలేను కూడా. సో ఏమంటారు ఆ మాట? ఇప్పుడు వారి భాష, వారి మాట, ఎవరికైనా వాదనలో పసలు లేనివాడు మాత్రమే అటువంటి బూతు మాటలు మాట్లాడతారు. మీకు వాదనలో నిజంగా వాడికి నేను సత్తా ఉంటే, ఎవడైనా సరే సత్తా ఉంటే, సబ్జెక్ట్ మీద కమాండ్ మీకు ఉంటే వచ్చి చర్చకు రావాలా. అట్లా కాకుండా ఇళ్లలో కూర్చొని మాట్లాడడం, బూతు పదాలు వాడడం, దాని ద్వారా ఎవరికైనా మానసిక స్థైర్యాన్ని తగ్గించే అని అనుకుంటా ఉండొచ్చు. కానీ ప్రజల్లో చులకనయ్యారు. ఈ భాష మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ భూస్థాపితం చేశారు ప్రజలు రాష్ట్రంలో. మీరు ఇంకా గుణపాఠం నేర్చుకోకుండా, ఇంకా ఆత్మవిమర్శ చేసుకోకుండా, మేము ఇదే భాష మాట్లాడతాం, ఇదే రకమైన మానసిక స్థితితోనే ఉంటాము, మా చుట్టూ ఒక ప్రపంచాన్ని మేము తయారు చేసుకున్నాం, కాబట్టి దీనిలోంచి అంటే మేము మీకోసం ఏదైనా మెంటల్ హాస్పిటల్ పంపాల్సి వస్తుంది. అందుకని మెంటల్ హాస్పిటల్ కూడా స్ట్రెంథన్ చేస్తున్నాం ఇక్కడ ఆ రకంగా భాష మాట్లాడే వాళ్ళకి. మీరు రండి, చేతనైతే అసెంబ్లీకి రండి, మాట్లాడండి. లేదా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడన్నా బహిరంగ చర్చకు రమ్మని బహిరంగ సవాల్ ఇచ్చినాం, దానికి రండి. అట్లా కాకుండా ఈ రకంగా మాట్లాడతారు. బెదిరించేది ఎవడు? దీని కింద సెక్షన్ కింద అరెస్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనకు తెలుసా అసలు భారతీయ న్యాయ సంహిత గురించి తెలుసా? దేని కింద చేయగలడు? ఎవరిని చేయగలడు? చేయడానికి అవకాశం ఉందా? 5 ఏళ్లలో ఉన్నది అట్లా చేయగలిగాడా? నువ్వు భయపెట్టి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలా? ఆ పెట్టుబడులు రాకుండా చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో మేధో సంపత్తి కలిగిన యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగకుండా జరగాల. దాని ద్వారా ఇవాళ సంపద సృష్టి జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాల, తలసరి ఆదాయం పెరుగుతున్న క్రమంలో వాటిని తగ్గించాలా. ఆంధ్రప్రదేశ్ను ఒక పేదరిక రాష్ట్రంగా గతంలో బీహార్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందో అదే స్థానంలోకి తీసుకెళ్లాలా. తను మాత్రం పచ్చగా ప్యాలెస్లలో ఉండాలనే ఒక మానసిక స్థితి ఉంటున్న నాయకత్వం ఉండడం ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం. అయితే దానికి గుణపాఠం ప్రజలు నేర్పారు. చెప్పండి సార్, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన జరుగుతుంది. దానికి ఉదాహరణ పల్నాడు జిల్లాలో ఏదైతే జరిగిందో సామాన్య హత్య కావచ్చు. దీని మీద ఏమంటారు? అలాగే ప్రజల్లోకి వస్తాను 2.2 అంటూ కూడా జగన్ అంటున్నారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 1 ఇంటికి ప్యాలెస్కి పరిమితమయ్యారు, లేదా పరదాల చాటునో బ్యారికేడ్ల మాటునో తిరిగారు. మనం అందరం చూసాం. పచ్చగా ఏ చెట్టు ఉంటే అక్కడ నరుకుతా వెళ్ళారు. ఆ వ్యక్తి ప్రజల్లోకి నేను మళ్ళీ వస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం. దానికి పైగా నువ్వు ఎన్నికల సందర్భంలో మాత్రం నేను ప్రజల్లోకి వస్తాను, మిగతా టైంలో నేను హ్యాపీగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటాను, ప్యాలెస్లలో కూర్చుంటాను అంటే ప్రజలకు ప్రతిరోజు వారి సమస్య మీద స్పందించే నాయకత్వం కావాలా. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉండాలా. ఆ నాయకత్వం ఇవాళ ప్రతిపక్షంలో లేదు. అసెంబ్లీకి మీకు రానన్నప్పుడే మీ చేతగానితనం, మీ అసమర్థత ఏంటనేది ప్రజలు గుర్తించేశారు. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా నేను ఇదే చేస్తాను, దీనికే ఇదే ఉంటాను అంటే ప్రజలు సమర్థించే పరిస్థితి లేదు. ఇక మీరు అన్నట్టు ఇంకో ప్రశ్న ఏంటి అడిగారు? అదే సార్, ఏదైతే పల్నాడు జిల్లాలో జరిగింది సల్మాన్ టీడీపీ గుండాలే చేయించారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక స్టే ఇన్సిడెంట్ 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగత తగాదాల కారణంగా జరిగితే దాన్ని రాజకీయం పులిమి. ఎందుకంటే ఆయన అధికారంలో రాకముందు ఈ రకంగానే కోడికత్తి చూసాం మనం, గొడ్డలి పోటుని శరీరం అంతా ఛిద్రమైన పోటుని, సొంత బాబాయిని చంపితే దాన్ని గుండెపోటుగా చిత్రించి నమ్మించే ప్రయత్నం చేశారు. దాన్ని బట్టి ఎటువంటి తీవ్రమైన మానసిక స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సొంత బాబాయిని అన్ని ఒళ్ళంతా గొడ్డలిపోటుతో నరికేస్తే మీరు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇవాళ మరి పల్నాడులో జరిగిన స్టే ఇన్సిడెంట్స్ కూడా అదే చేస్తారు. కానీ ఈ క్రమంలో మర్చిపోతారు, పల్నాడు ప్రాంతంలోనే ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎంతమంది మీద హత్యలు జరిగాయి, ఎంతమంది హతమార్చారు. ఒక వ్యక్తిని అదే పల్నాడులో జై జగన్ అనమని చంద్రయ్య అనే వ్యక్తిని ఆయన అనకపోతే నడి రోడ్లు అందరూ చూస్తుండగా చాలా ఆటవికంగా, అమానవీయంగా గొంతు కోసి చంపారు. వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఒక ఒక 15 ఏళ్ల కుర్రాడు అక్కని ఎవరో ఏడిపించారని చెప్తే దాన్ని ప్రశ్నించాడని నడి రోడ్లో పెట్రోల్ వేసి కాల్చి చంపేసిన ఉన్మాదులు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి ఎక్కడన్నా మానవత్వం ఉందా ప్రశ్నించడానికి? మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సంక్షేమం కోసం పడండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. కానీ మీ స్వలాభం కోసం ఇటువంటి తుచ్చ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాలని కలలు మాత్రం కనకండి. ప్రజలు గమనిస్తున్నారు, చాలా విఘ్నులు. గతంలో విధ్వంసాన్ని చూశారు, ఇప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రెండోసారి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటే ఎన్నికల ముందు మాత్రమే నేను పోతా అంటుంటానంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. ఏదైతే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ పీపీపీ అంశం చూస్తున్నట్లయితే దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దానికి చాలా వరకు ఈ యొక్క ప్రైవేటీకరణ అంటూ కూడా ఒక ఏదైతే ఒక దుష్ప్రచారం చేస్తున్నారో ప్రధానంగా దాని యొక్క యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, ప్రభుత్వమే నడిపిస్తుంది. సో ఒక వ్యత్యాసం కూడా గమనించాలంటూ కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఒక తాజా రాజకీయ పరిణామాల మీద కూడా అన్ని కూడా స్పందించారు. ప్రధానంగా 11 సీట్లకే పరిమితం ఏంటంటే గతంలో చూసుకున్నట్లయితే సో గత పరిపాలన వైసీపీలో ఎటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశారు. దానికి నిదర్శనంగానే 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అలాగే ఎలక్షన్ టైంలోనే నేను ప్రజల్లోకి వస్తాననేది కూడా ఇది సబబు కాదు. ఏదైనా సరే ఈ యొక్క పీపీపీ అంశమే కాదు, అలాగే ఆ రాష్ట్రంలో ఎటువంటి అంశాలు ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయి అన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి తమ యొక్క గళం అనేది వినిపించాలా కానీ ఇటువంటి విమర్శలు చేయడం తగదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ నుంచి.